హలో ఎవ్రీవన్, ఈరోజు క్రోషే క్లాస్ 3లో సింగిల్ క్రోషే ఎలా చేయాలో నేను మీకు క్లియర్గా చెప్తాను. అలాగే రోస్ కూడా ఎలా చేయాలో సింగిల్ క్రోషేతో మీకు చూపిస్తాను. ఫస్ట్ స్లిప్ నాట్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇది ఫస్ట్ నుంచి చూపిస్తానండి. స్లిప్ నాట్, చైన్ స్టిచ్ అన్నీ చూపిస్తాను నేను. ఫస్ట్ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ఇలా థ్రెడ్ని ఇటువైపు ఎక్స్ట్రా వదిలేసి థ్రెడ్ని పట్టుకుని మనం పూల మాల అల్లినట్టుగా తీసుకుని వచ్చి అందులో నుంచి ఇది బయటికి ఆ థ్రెడ్ని ఇలా లాగితే ఇదిగోండి ముడిపడిపోతుంది. ఇప్పుడు హుక్ పట్టుకుని ఊల్ బాల్ ఉన్న సైడ్ ఉన్న థ్రెడ్ ఉంది కదా, దాన్ని పుల్ చేస్తే ఆ బాల్ ఉన్న సైడ్ థ్రెడ్ అదిగోండి హుక్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు అదిగోండి మీకు ఊలు ఎలా చుట్టుకోవాలో ఫింగర్తో చూసుకోండి. ఇలాగా ఇండెక్స్ ఫింగర్కి 2, 3 మీ ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని చూసుకుని మీరు టెన్షన్ చూసుకోండి టైట్ ఎలా ఉందనేది. తర్వాత ఈ నీడిల్ని కూడా చూడండి, దాని పైన హుక్ అంటాం మనం, దానిలోంచి రాకుండా సరిపడా చూసుకోవాలి లూపు. అలాగే ఈ హుక్ కూడా కొంతమంది ఇలా నైఫ్ మెథడ్, కొంతమంది ఇలా పెన్ మెథడ్ పట్టుకుంటారు. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది పట్టుకోండి. నేను నైఫ్ మెథడే పట్టుకుంటున్నాను. ఇదిగోండి ఫస్ట్ చైన్ స్టిచ్ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ చైన్ స్టిచ్ చేయడానికి ఇదిగోండి హుక్ని ఇలాగ తిప్పి దాని మీదకి ఊలు రానివ్వాలి. అదిగోండి హుక్ని ఆ ఊలుతో అలా పట్టుకుని ఈ లూప్లో నుంచి బయటికి లాగాలి. ఒక చైన్ అయిపోయింది. అలాగే ప్రతిసారి పట్టుకునేటప్పుడు మనం హుక్ని ఇలా టర్న్ చేయాలి. టర్న్ చేసి దానికి థ్రెడ్ని పట్టివ్వాలి. పట్టించినాక దానిలో నుంచి ఈ లూప్లో నుంచి బయటికి లాగాలి. ఇలా చైన్ స్టిచ్ అంటే ఇదే అండి. మీకు ఒకవేళ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక నాది క్లాస్ 1 వీడియో ఉంది ఓన్లీ చైన్ స్టిచ్ మీద, మీరు అది చూడండి, ఇంకా క్లారిటీతో అర్థమవుతుంది. ఇలాగ ఇప్పుడు నేను ఒక 20 చైన్స్ వేస్తున్నాను సింగిల్ క్రోషే కోసం. మీరు వేసేటప్పుడు కూడా కౌంట్ చేసుకుంటూ వేసుకోవాలి చైన్ స్టిచ్. నేను 21 వేస్తున్నాను, సారీ, ఎందుకంటే మనం సింగిల్ క్రోషే కదా, ఒక స్టిచ్ ఎక్స్ట్రా వేయాలి, ఎందుకనేది నేను చెప్తాను తర్వాత. ఇలాగే 21 చైన్ స్టిచ్చెస్, ఇదిగోండి 21 చైన్ స్టిచ్చెస్ ఫినిష్ అయిపోయినాయి. కౌంట్ చేసుకోండి ప్రతిసారి. మనము క్రోషేలో మాత్రం ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఎన్ని స్టిచ్చెస్ వేసాము అనేది కరెక్ట్గా కౌంట్ చేసుకోవాలి. 21 అదిగోండి. ఒకవేళ మీకు ఏదైనా స్టిచ్చెస్ కనుక ఎక్కువ అయిపోయినా కూడా వెనక్కి హుక్ తీసేస్తే వచ్చేస్తాయి. కౌంట్ చేసుకోండి. నేను ఇక్కడ కౌంట్ చేసుకుంటున్నాను, నాకు అన్నీ కరెక్ట్గానే వచ్చినాయి 21. ఇప్పుడు ఇది చూడండి, అది ఆ లూప్ని ఎప్పుడు మనం కౌంట్ చేయకూడదు. దాని నుంచి పక్కన ఒకటి వదిలేసి ఇంకొక దానిలో అదిగోండి ఇందులోకి మనం ఇప్పుడు సింగిల్ క్రోషే చేయాలి. అదిగోండి ఫస్ట్ ఉన్న లూప్ని మనం కౌంట్ చేయకూడదు. నెక్స్ట్ది వదిలేసి ఆ నెక్స్ట్ దానిలో వి షేప్లో ఉన్న దానిలోకి మనం నీడిల్ని, ఇదిగోండి నీడిల్ని ఒకటి వదిలేసి నెక్స్ట్ దానిలోకి నీడిల్ని ఇలా పోనిచ్చి ఆ పైన వేలుకున్న థ్రెడ్ని లాగితే 2 లూప్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ 2 లూప్స్లో నుంచి మళ్ళీ తీసుకుని ఊళ్ళు, ఇది సింగిల్ క్రోషే అంటే. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి, ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. చూడండి మళ్ళీ ఇప్పుడు ఇలాగా ఫామ్ అయింది కదా హోలు, అంటే మనం నెక్స్ట్ దానిలో వేయాలి. ఆ నెక్స్ట్ వీలోకి మళ్ళీ హుక్ని పెట్టి పైనుంచి ఊల్ని లాగాలి. ఊల్ని హుక్కు తగిలిచ్చి లాగితే మనకి 2 లూప్స్ వచ్చినాయి. ఇప్పుడు థ్రెడ్ని ఈ 2 లూప్స్లో నుంచి బయటికి లాగాలి. ఇది సింగిల్ క్రోషే. మళ్ళీ చూద్దాము. ఇప్పుడు ఈ హోల్ గ్యాప్ వచ్చింది కాకుండా నెక్స్ట్ దానిలోకి హుక్ పెట్టి ఊల్ తీసుకుని బయటికి లాగి ఈ 2 లూప్స్లో నుంచి మళ్ళీ బయటికి రాగాలి. ఇదే సింగిల్ క్రోషే అండి. ఇలా మీరు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీగానే వచ్చేస్తుంది.
ఒక 7-8 స్టిచ్చెస్ వేసేసరికి మీకు షేప్ అనేది మీకు అర్థమవుతుంది, షేప్ ఫామ్ అవుతుంటుంది. చూడండి ఇలాగే ఇలా వేసుకుంటూ లాస్ట్ వరకు వేయండి. అదిగోండి 20 నావి 20 ఫినిష్ అయిపోయినాయి. లాస్ట్ చూడండి కౌంట్ చేసుకుని లాస్ట్ దానిలో కూడా నీడిల్ పానిచ్చి హుక్ లాగి సింగిల్ క్రోషే వేయాలి. అదిగోండి ఇప్పుడు ఫినిష్ అయింది, ఒక రో ఫినిష్ అయింది. ఇప్పుడు మనం సెకండ్ రోకి వెళ్దాము. సెకండ్ రోకి వెళ్ళే ముందు ఒకసారి కౌంట్ చేసుకుందాం. కౌంట్ చేసుకోండి 1 2 3 4 5 6 నావి 20 వచ్చినాయండి. ప్రతిసారి క్రోషేలో కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా టర్న్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి వర్క్ని ఇలా తీసుకుని ఇటువైపుకి తిప్పండి, అంటే వెనక వైపులో నుంచి నీడిల్ పానిచ్చి ఒక చైన్ స్టిచ్ చేసుకోవాలి. ప్రతిసారి చైన్ స్టిచ్ చేసుకోవాలి రో మారేటప్పుడు. ఇప్పుడు చూడండి దీనికి ఇప్పుడు అక్కడ చూడండి ఫస్ట్ది కాకుండా సెకండ్ వి షేప్లో మీకు కనపడుతున్నాయి కదా, అదిగోండి వి షేప్లో ఆ ఫస్ట్ది కాకుండా ఆ సెకండ్ దానిలో అదిగో వి షేప్ దానిలోకి ఇప్పుడు మనం అన్నీ ఆ వి షేప్ కింద నుంచి సింగిల్ క్రోషే వేయాలి. ఇలా తీసుకుని ఆ ఫస్ట్ మనం చైన్ స్టిచ్ చేసింది వదిలేసేయాలి. ఆ నెక్స్ట్ దానిలోకి అదిగోండి ఆ నెక్స్ట్ దానిలోకి హుక్ పోనిచ్చి హుక్ మీద నుంచి థ్రెడ్ లాగి 2 లూప్స్ వచ్చినాయి. మళ్ళీ 2 లూప్స్లోంచి ఒకటి, అది మళ్ళీ నెక్స్ట్ దానికి అదిగోండి ఆ వి షేప్ దానిలో నుంచి హుక్ పానిచ్చి పైన ఉన్న థ్రెడ్ లాగితే 2 లూప్స్ వస్తాయి. 2 లూప్స్లో నుంచి మళ్ళీ థ్రెడ్ అవుట్ సైడ్కి పుల్ చేయాలి ఇలా వి షేప్స్లో నుంచి. ఇది సెకండ్ రో అండి సింగిల్ క్రోషేది. ఇది సేమ్ మెథడ్ ఇలాగే ప్రాక్టీస్ చేస్తుంటే మీకు సింగిల్ క్రోషే ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగే క్రోషే చేసుకుంటా 20 చెయ్యండి. ఎండ్ ఆఫ్ ద రో నేను మళ్ళీ ఎలాగ నెక్స్ట్ రోకి వెళ్ళాలో చూపిస్తాను. క్రోషే క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి ప్రాజెక్ట్స్తో నేను మీకు టీచ్ చేయడానికి ట్రై. ఇదిగోండి ఎట్ ద ఎండ్ రోలో లాస్ట్లో మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి మీ స్టిచ్చెస్ అన్నీను. తర్వాత ఇదిగోండి లాస్ట్ వి చూసారా, అది కొంచెం కనపడదు, అది చూసుకుని అందులోకి పోనిచ్చి హుక్లో నుంచి బయటికి థ్రెడ్ లాగి 2 లూప్స్ మళ్ళీ థ్రెడ్, అది సింగిల్ క్రోషే ఫినిష్ అయిపోయింది. మళ్ళీ వర్క్ని మీరు టర్న్ చేసుకోవాలి ఇలాగా ఇటువైపుకి, అంటే ఫ్రంట్ బ్యాక్ టర్న్ చేసుకుని ఒక చైన్ స్టిచ్ చేసి అండ్ నెక్స్ట్ది ఆ చైన్ స్టిచ్ చేసినది వి షేప్ వదిలేసి నెక్స్ట్ వీలోకి చేసుకోవాలి. ఇలా అన్ని రోస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు అలవాటు అయిపోతుంది సింగిల్ క్రోషే. నా నెక్స్ట్ వీడియో యాక్చువల్గా నేను రబ్బర్ బ్యాండ్తో సింగిల్ క్రోషే యూజ్ చేసి హెయిర్ బ్యాండ్ చూపించాను. అది చాలా ఈజీగా ఉంటుంది, మీ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. మీరు ఆ వీడియో కూడా వాచ్ చేయండి. ఇలాగా అన్నీ రోస్ 3 4 5 మీకు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు సింగిల్ క్రోషే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఈజీగా అయిపోతాయి. ఇదిగోండి నేను కూడా అలాగే సింగిల్ క్రోషే 4-5 రోస్ లాస్ట్ ఏమో వి స్టిచ్లో వేసి మళ్ళీ తీసి దాన్ని టర్న్ చేయాలి, వర్క్ని టర్న్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇలా చేసుకుని ప్రాక్టీస్ చేస్తుంటే మీకు సింగిల్ క్రోషే చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.